Hello all, welcome back to our channel. So students, ఈ వీడియోలో FA1 that is Financial Accounting 1 కి సంబంధించిన టాప్ 6 మెథడ్స్, ప్రాబ్లమెటిక్ మెథడ్స్ అండ్ ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ కూడా ఏవైతే కంపల్సరీగా డెఫినెట్గా మీ క్వశ్చన్ పేపర్లో ఉంటాయో ఆ మెథడ్స్ నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. ఎవరైతే ప్రాబ్లమెటిక్ మెథడ్స్ డిఫికల్ట్ ఉంది అని అనుకుంటున్నారో ఓన్లీ పాస్ అయ్యే మందానికి నేర్చుకోవాలి థింకి ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా, యూనిట్ 1లో మీకు జర్నల్ ఎంట్రీస్, ట్రయల్ బ్యాలెన్స్, లెడ్జర్ అనే 3 టాపిక్స్ ప్రాబ్లమెటిక్ ఉన్నాయమ్మా. 12 మార్క్స్లో కంపల్సరీ జర్నల్ ఎంట్రీస్ అయినా ట్రయల్ బ్యాలెన్స్ అయినా అడుగుతాడు. 99% జర్నల్ ఎంట్రీసే అడుగుతాడు. సో జర్నల్ ఎంట్రీస్ కంపల్సరీ ప్రాబ్లమెటిక్ క్వశ్చన్ ఫ్రమ్ యూనిట్ నెంబర్ 1. ఓకే, అండ్ యూనిట్ నెంబర్ 2 నుంచి 3 కాలమ్ క్యాష్ బుక్ ప్రాబ్లమెటిక్ క్వశ్చన్ 12 మార్క్స్కి కంపల్సరీగా ఉంటుంది. సో ఈ మెథడ్స్ని మీరు రాసుకొని ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ యూట్యూబ్లో వేరే వాళ్ళైనా మన ఛానల్లో అయినా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ వింటే ఏమవుతుందంటే టాపిక్ మీకు అర్థమైపోతుంది అండ్ యూ కెన్ ఏబుల్ టు అటెంప్ట్ దట్ క్వశ్చన్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. ఈజీగా పాస్ అయిపోతాడు FA1 ఎవరైనా కూడా. ఓకేనా, సో అకౌంట్స్ మీకు సిఈసి బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇంటర్లో సేమ్ ఎగ్జాక్ట్ ఉంటుంది. వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి లైక్ ఎంపీసీ కానీ బైపీసీ నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో వాళ్ళు ఈ టాపిక్స్ అనేది చూసుకొని ఎక్స్ప్లెనేషన్ వింటే సరిపోతుంది. యూనిట్ నెంబర్ 3లో కంపల్సరీగా బీఆర్ఎస్లో మీకు ఫేవరబుల్ ఉంటుంది, అన్ఫేవరబుల్ ఉంటుంది. అన్ఫేవరబుల్ అన్న ఓవర్ డ్రాఫ్ట్ అన్న ఒకటే. బీఆర్ఎస్ ఇస్ తో కంపల్సరీ అండ్ ఈజీ థింగ్. వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ని మనం ప్లస్లో అయినా వేసుకోవచ్చు, మైనస్లో అయినా వేయాలి. ప్లస్లో అయినా వేయాలి ఆర్ మైనస్లో అయినా వేయాలి. ఎనీ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ పోతే 12 మార్క్స్లో 2 to 3 మార్క్స్ అనేది క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ అనేది డిడక్ట్ చేస్తారు. రిమైనింగ్ 8 to 9 మార్క్స్ అనేది మీరు చేసే ఆన్సర్ని బట్టి మీకు మార్క్స్ అనేది వేయడం జరుగుతుంది. యూనిట్ 4లో నుంచి డిప్రిసియేషన్ నేర్చుకోండి. సో డిప్రిసియేషన్ 2 టాపిక్స్ ఉన్నాయి యాక్చువల్లీ. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఉంది అండ్ డిప్రిసియేషన్ ఉంది. కంపారిటివ్లీ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్తో కంపేర్ చేసుకుంటే డిప్రిసియేషన్ అనేది ఈజీగా ఉంటుంది. సో డిప్రిసియేషన్లో మోస్ట్లీ దే విల్ ఆస్క్ థియరీ. ప్రాబ్లమెటిక్ నేర్చుకుంటే ఏంటంటే యూ కెన్ ఏబుల్ టు అటెంప్ట్ థియరీ క్వశ్చన్ ఆల్సో. సో థియరీ నేర్చుకుంటే ప్రాబ్లమెటిక్ అటెంప్ట్ చేయడానికి రాదు, కానీ ప్రాబ్లమెటిక్ నేర్చుకుంటే థియరీ అటెంప్ట్ చేయొచ్చు మనం. యూనిట్ 5 నుంచి కంపల్సరీ ఫైనల్ అకౌంట్స్ అంటేనే 3 అకౌంట్స్: ట్రేడింగ్ అకౌంట్, పీనల్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ట్రేడింగ్ అకౌంట్లు ఏమేమి వస్తాయి, పీనల్ అకౌంట్లు ఏమేమి వస్తాయి, బ్యాలెన్స్ షీట్లు ఏమేమి వస్తాయి, ఆ మినిమం మీకు నాలెడ్జ్ అనేది ఉన్నా కూడా మీకు 7 to 8 మార్క్స్ అనేది మీరు స్కోర్ చేయొచ్చు. ఓకేనా, సో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయి ఉన్నాయి. లింక్స్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డెఫినెట్గా ఐ విల్ రీఅప్లోడ్ ద వీడియోస్ ఇన్ ఆ ఛానల్. ఓకే, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఒక 1 year బ్యాక్ ఆల్రెడీ నేను చేసి ఉన్నాను. ఒకవేళ మీకు మళ్ళీ కావాలి దొరకట్లేవు అని అంటే మీరు కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ కీప్ ఇట్. ఓకే, అండ్ థియరీ 4 మార్క్స్కి వచ్చేసరికి దిస్ 5 questions ఐ హ్యావ్ గివెన్ ఫర్ థియరీ. ఓకే, 4 మార్క్స్కి అది కూడా. సో 4 మార్క్స్తో మళ్ళీ ప్రాబ్లమేటిక్ మీకు జర్నల్ ఎంట్రీస్, ట్రయల్ బ్యాలెన్స్ ఇవే రిపీట్ అయ్యి ఉంటాయి. సో అకౌంటింగ్ సైకిల్, అకౌంటింగ్ ప్రాసెస్, వాట్ ఈస్ బీఆర్ఎస్ ఇస్ నథింగ్ బట్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్, కాంట్రా ఎంట్రీ అంటే ఏంటి, డిప్రిసియేషన్ అంటే ఏంటి అని ఇలా 4 మార్క్స్కి మీకు అడిగే ఛాన్స్ అనేది ఉంది. కంపల్సరీగా ఇలాకేనే అడుగుతాడు. సో థియరీ క్వశ్చన్స్ కంపల్సరీ ఒకటి రిపీట్ అవుతుంది ఇలాకేని, అండ్ అది 1 side of the 1.5 side of the ఆన్సర్ మీరు రాయాలి. ఓకేనా, ఆల్ ది వెరీ బెస్ట్. యూ ఆల్ నెక్స్ట్ video. Bye bye everyone.